హాయ్ హలో సాంఘిక నాటకరంగ కళాకారుల మిత్రులకు వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. 1,00,000 రూపాయలలో సాంఘిక నాటకం అనే సిరీస్లో 4 వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 5వ వీడియో లాస్ట్ వీడియోని ఫినిష్ చేయబోతున్నాను. ఈ రోజుతో ఎవరు ఈ 1,00,000 రూపాయల సాంఘిక నాటకానికి అర్హులు అనేది ఒకటి తెలుస్తుంది. తర్వాత ఎవరు లేడీ ఆర్టిస్టు టీమ్ ఆర్గనైజర్స్, లేడీ ఆర్టిస్టులు, స్టేజీ ప్రొపరేటర్స్ ఈ యొక్క 1,00,000 రూపాయల సాంఘిక నాటకం అనే కాన్సెప్ట్ లో ఎన్విఎఫ్ కి సహాయం చేయగలరు అనేది కూడా ఈ రోజుతో తెలుస్తుంది. మొదటిగా 1,00,000 రూపాయల సాంఘిక నాటకానికి అర్హులైన వాళ్ళెవరో ఇక్కడ నేను కొన్ని నిబంధనలు చెప్తున్నాను. ఈ నిబంధనలు నచ్చిన సమాజాలు మాత్రమే ఈ యొక్క 1,00,000 రూపాయల సాంఘిక నాటకానికి అర్హత కలిగినవి. ఆ నిబంధనలు చూడండి. ఫస్ట్ నిబంధన అంటే ప్రతి సమాజం ఎంటర్ అయ్యేటప్పుడు ఈ నిబంధనలతో కూడిన అగ్రిమెంట్ ఫామ్ లో ఆ యొక్క సమాజం ఆర్గనైజరు, ఆ యొక్క సమాజం స్టేజీ కంట్రోలర్స్, ఆ యొక్క సమాజం విలన్, ఆ యొక్క సమాజం మిగిలిన ఆర్టిస్టుల చేత షైన్ చేయించుకోబడుతుంది అంగీకార పత్రం. అందులో ఉన్న నిబంధనలు చూడండి. 1, డైరెక్టర్ గారు మీ వద్దకు వచ్చేసరికి అంటే సమాజం వద్దకు వచ్చేసరికి సమాజం అంతా పోర్షన్ నేర్చుకొని ఉండాలి. మనకి ఇందులో భాగంగా 15 రోజులు డైరెక్టర్ గారు మీ దగ్గర ఉంటారు. ఇందులో ఒక రోజు సెలవు తీసుకుంటారు, ఇంటికి వస్తారు. ఒక్కరోజు అంటే దానికి ముందు రోజు మధ్యాహ్నం నుంచి వచ్చి మరుసటి రోజు ఉండి ఆ తర్వాత మధ్యాహ్నానికి వెళ్తాడు. అంటే దాదాపు 48 గంటలు, ఈ 15 రోజుల్లో 48 గంటలు సెలవు తీసుకుంటాడు. ఈ 15 రోజులు డైరెక్టర్ గారు స్టార్టింగ్ రోజు మీ దగ్గరికి వచ్చేసరికి సమాజం మొత్తం పోర్షన్ నేర్చుకొని ఉండాలి. చదువుకున్న వాళ్ళైతే అంతా నోటెడ్ వచ్చేలాగా ఉండాలి. చదువు లేని వాళ్ళైతే రెండో పాయింట్, ఒక కో డైరెక్టర్ ముందుగానే పెట్టుకొని డైరెక్టర్ మీ దగ్గరికి వచ్చేసరికే పోర్షన్ మీకు వచ్చి ఉండాలి. ఆ కో డైరెక్టర్ అంటే మీరు మీ ఇంటి దగ్గర చదువుకున్న ఒక పిల్లవాడిని పెట్టుకోవచ్చు, లేదా మాకు గనక ఎన్విఎఫ్ కి తెలియజేసినట్లయితే డైరెక్షన్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న కో డైరెక్టర్స్ ని మీ దగ్గరికి పంపిస్తాం. అందుకు ఒక రోజుకి 500 రూపాయలు అతను తీసుకుంటాడు. మళ్ళీ అతని యొక్క భోజనం ఖర్చులు, టిఫిన్ ఖర్చులు మీరు చూసుకోవాలి. అలా ఒక కో డైరెక్టర్ మీ దగ్గరికి పంపించి డైరెక్టర్ గారు మీ దగ్గరకు వచ్చేసరికి పోర్షన్ అంతా మీకు నోటెడ్ అయి ఉంటుంది. అంటే ఈ యొక్క కో డైరెక్టర్ గారు వచ్చినప్పుడు మీరు ఆ 4 రోజులు లేదా 5 రోజులు పని మానుకొని ఉంటే 24 గంటలు మీరు చేసుకోవచ్చు, అది మీకు వస్తుంది. తర్వాత డైరెక్టర్ గారు వచ్చిన తర్వాత 6 గంటలు, డైలీ 6 గంటలు, అది మీకు పగలంతా పని అనుకోండి. సాయంత్రం 7 నుంచి 10 గంటల వరకు ఒక 3 గంటలు, తెల్లవారుజామున 4 నుంచి 7 గంటల వరకు ఒక 3 గంటలు, 6 గంటలు ఖచ్చితంగా డైరెక్టర్ గారి దగ్గర నేర్చుకోవాలి. ఇవే కాదు, ఈ టైమింగ్స్ మీ ఇష్టం. ఒకవేళ పగలంతా పనికి వెళ్ళను అనుకోండి, పగలే పెట్టుకోవచ్చు. 6 గంటలు అనేది మినిమం, మ్యాక్సిమం మీ ఇష్టం. డైరెక్టర్ గారి యొక్క వెసులుబాటును బట్టి, మీ వెసులుబాటును బట్టి. ఓకే. తర్వాత పాటలు నిర్ణయించుకోవటం, నటన విషయంలో ఖచ్చితంగా డైరెక్టర్ గారిని ఫాలో అవ్వాలి. పాటలు నిర్ణయించుకోవటం అంటే ఒక విలన్ క్యారెక్టర్ ఏ టైప్ ఆఫ్ పాట పెట్టుకోవాలి, ఒక రౌడీ క్యారెక్టర్ ఏ టైప్ ఆఫ్ పాట పెట్టుకోవాలి, ఒక హీరో ఏ టైప్ ఆఫ్ పాట పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా డైరెక్టర్ గారిని ఫాలో అవ్వాలి. అలాగే నటించే విషయంలో కూడా మీ ఇష్టం వచ్చినట్టు కాకుండా కథ డిమాండ్ చేసినట్టుగా, పుస్తకం ఎలా ఉందో అలా డైరెక్టర్ గారు చెప్పినట్టు మీరు ఖచ్చితంగా నడుచుకోవాలి. తర్వాత రిహార్సల్స్ టైంలో, అలాగే మిడిల్ రిహర్సల్, హీరోయిన్ వచ్చినప్పుడు మిడిల్ రిహర్సల్ టైంలో, అలాగే స్టేజీ మీద మీరు ప్లే చేసే టైంలో డ్రింక్ తాగి ఉండకూడదు. డ్రింక్ తాగి మీరు రిహర్సల్స్ రాకూడదు. డ్రింక్ తాగి హీరోయిన్ వచ్చినప్పుడు మిడిల్ రిహర్సల్ రాకూడదు. డ్రింక్ తాగి స్టేజ్ ఎక్కకూడదు.
ఓకే, ఇది ఖచ్చితంగా పాటించాలి. తర్వాత రేప్ సీన్ విషయంలో చీర పూర్తిగా తీయకుండానే నటించాలి రేప్ సీన్ ని. అంటే ఈ దుర్యోధన దుశ్శాసనం లాంటి పాటలు మాత్రమే పెట్టుకోవాలి. ఆ ఒక్క పాట మాత్రమే పెట్టుకోవాలి. రేప్ సీన్ మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవడానికి కుదరదు. అది కూడా రేప్ సీన్ ని నటించాలి తప్ప వల్గారిటీగా చేయకూడదు. ఆర్గనైజర్ స్టేజీ కంట్రోలర్ మాట ప్రకారం నడుచుకుంటామని సమాజం హామీ ఇవ్వాలి. మీ యొక్క ఆర్గనైజర్ అలాగే మీ యొక్క స్టేజీ కంట్రోలర్ వీళ్ళ ద్వారా ఖచ్చితంగా వీళ్ళు చెప్పినట్టు వింటామని మాకు మాట అక్కడి నుంచి రావాల్సి ఉంటుంది. ఈ నిబంధనలన్నీ ఓకే అనుకున్న సమాజం ఎన్విఎఫ్ అయినటువంటి నన్ను మీరు ఫాలో అవచ్చు. ఎన్విఎఫ్ డైరెక్టర్ అయినటువంటి నన్ను మీరు అడగాలి. అంతేకాని మేము ప్రకటించిన స్టేజీ ఓనర్స్ ని, లేడీ ఆర్టిస్ట్ టీమ్ ఆర్గనైజర్స్ ని అడగకూడదు. దీనికి వారికి సంబంధం లేదు. కేవలం నాకు మీకు మాత్రమే సంబంధం. ఓకే, ఈ విధంగా. తర్వాత ఇక స్టేజెస్ నుంచి మనకి 1 ఆర్గన్, 2 ఫ్యాడ్, 3 లైటింగ్ మేకప్, 4 తక్కువ పరిధిలో స్టేజీ కుర్రవాళ్ళు. వీళ్ళు ఇక్కడ మేకప్ మ్యాన్, వీళ్ళు మాత్రమే స్టేజీ తరపున వస్తారు. స్టేజీ 35,000 పే చేయాల్సి ఉంటుంది. స్టేజ్ అని వస్తారు. ఈ స్టేజీ 35,000 పే చేయాల్సి ఉంటుంది. తర్వాత పిడుగురాళ్ళ నుంచి 50 కిలోమీటర్ల పరిధిలోనే ఇది వర్తిస్తుంది. పిడుగురాళ్ళ నుంచి 50 కిలోమీటర్ల సరౌండింగ్ లోనే ఇది వర్తిస్తుంది. 50 కిలోమీటర్లు దాటిపోతే వారు అటువైపు ఉండేటువంటి టోల్ గేట్లు, తర్వాత వారి యొక్క ఆయిల్ ఛార్జెస్, తర్వాత వారి వెయిటింగ్ ఛార్జీ కలుపుకొని అది ఎక్సెస్ చెబుతారు. అప్పటికప్పుడు అది మీరు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క సదుపాయం మన అన్ని బుక్ పాయింట్స్ లో ఉంటుంది. ఈ సదుపాయం ఉంటుంది. మీరు గనక నా యొక్క నంబర్ 9908531468 అనే నెంబర్కి మెసేజ్ పెడితే, మాది పలాని సమాజం, పలాని ఊరు, మాకు ₹1,00,000 నాటకానికి సంబంధించిన బెనిఫిట్ కావాలి అని మీరు గనక మెసేజ్ పెడితే, అప్పుడు నేను మీకు దగ్గరలో ఉన్నటువంటి మన పాయింట్ ఉంటుంది, బుక్ పాయింట్. ప్రతి బుక్ పాయింట్ లో ఇది ఉంటుంది. వాళ్ళకి చెబుతాను, మీరు వాళ్ళని కలవచ్చు. వాళ్ళే మీకు అన్ని సమాచారాలు ఇస్తారు. అంటే స్టేజీకి సంబంధించిన రిపోర్ట్లు ఇస్తారు. తర్వాత లేడీ ఆర్టిస్టులకు సంబంధించిన డైలాగ్ వెర్షన్స్, తర్వాత డ్యాన్స్ వెర్షన్స్ మీకు చూపిస్తారు. లేడీ ఆర్టిస్ట్ మీరు అక్కడ ఎన్నుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళ రేట్లు చెప్తారు, అవి మీరు చూసుకోవచ్చు. అంటే మనకైతే 20+10 ఏది హీరోయిన్స్ అది ఫిక్స్డ్. అలా కాకుండా కూడా మీరు హీరోయిన్స్ ని అంటే ₹1,00,000 సాంఘిక నాటకంలో లేకుండా కూడా జనరల్ గా కూడా మా యొక్క ఎన్విఎఫ్ సహకరించేటువంటి స్టేజీలు, తర్వాత హీరోయిన్స్, డాన్సర్స్ అందరూ లిస్ట్ ఉంటుంది. మా ప్రతి బుక్ పాయింట్ లో లిస్ట్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళినట్లయితే మీకు వారి యొక్క పెర్ఫార్మెన్స్ అంతా చూపిస్తారు. అంటే వాళ్ళు ఎలా డైలాగ్ డెలివరీ చేస్తున్నారు వీడియో చూపిస్తారు. అప్పుడు మీరు నచ్చితే అక్కడే మాట్లాడేసుకోవచ్చు. అప్పుడు అలా మాట్లాడేసుకున్నప్పుడు ఏది ₹1,00,000 సాంఘిక నాటకం వాళ్ళు కాకుండా ఇతరులు అలా గనక మాట్లాడుకుంటే స్టేజీ దగ్గర కానీ, తర్వాత హీరోయిన్ డాన్సర్స్ దగ్గర కానీ, హీరోయిన్ డాన్సర్ అందరూ కలిపి 1, స్టేజీ 1, లేదా హీరోయిన్ విడిగా డాన్సర్లు ఎవరి దగ్గరైనా సరే స్టేజీ దగ్గర అయితే ₹500 అంటే 35,000 స్టేజీ రేట్ అవ్వదు, అప్పుడు వాళ్ళ రేట్ అవుద్ది. అలా మీరు కనుక ఒప్పుకుంటే ₹500 ఆ బుక్ పాయింట్ కి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే హీరోయిన్ డాన్సర్స్ కనుక మీరు ఎంచుకుంటే వాళ్ళ తరపున కూడా హీరోయిన్ 500 మీరు బుక్ పాయింట్ వాళ్ళకి ఇవ్వాలి. డాన్సర్ కావాలంటే 500 మీకు బుక్ పాయింట్ కావాలి. ఆ హీరోయిన్, డాన్సర్లు, స్టేజీ వాళ్ళు అప్పటికప్పుడే మీకు రేట్స్ మాట్లాడతారు. అంటే మీ యొక్క డిస్టెన్స్ ని బట్టి, అంటే మీరు కార్లు వేసుకొని లేదా బస్సులు ఎక్కి ఎక్కడో ఆ యొక్క స్టేజీ ఉన్న దగ్గర ఆ యొక్క హీరోయిన్ డాన్స్ ఉన్న దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. గుంపులుగా వెళ్ళి వేలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన ఎన్విఎఫ్ బుక్ పాయింట్స్ దగ్గరికి వెళ్ళండి.
మీరు కనుక నాకు మెసేజ్ పెడితే మీ దగ్గర ఉన్న బుక్ పాయింట్ చెప్తాను, వెళ్ళి వాళ్ళ ద్వారా మీకు ఏ హీరోయిన్ కావాలో, ఏ డాన్సర్ కావాలో, ఏ స్టేజ్ కావాలో మీరే డిసైడ్ చేసుకోవచ్చు. వాళ్ళే బాధ్యత వహిస్తారు. వాళ్ళతో మాట్లాడి మీకు సబ్సిడెంట్ రేటుకి అందిస్తారు. ఎవరికి? ఇతరులకి. ₹1,00,000 సాంఘిక నాటకంలో అర్హత లేని ఇతరులకి, లేదా ₹1,00,000 సాంఘిక నాటకం వద్దు అనుకునే ఇతరులకి అలా చేయొచ్చు అనమాట. ఆ వెసులుబాటు మీకుంటుంది. ప్రజెంట్ 2 స్టేజెస్ ఉన్నాయి. అలాగే ప్రజెంట్ 6 హీరోయిన్లు, 4 డాన్సర్లు మన NVF లో ఉన్నారు. వాళ్ళని ఫస్ట్ మీరు చూడొచ్చు. ఇంకా ఆసక్తి గల, ఇంట్రెస్ట్ ఉన్న స్టేజీ ఓనర్స్ కూడా నన్ను సంప్రదించి మా యొక్క NVF పాయింట్స్ లో పెట్టొచ్చు. అలాగే ఆసక్తి గల హీరోయిన్స్, డాన్సర్స్, లేడీ ఆర్టిస్టులు, టీమ్ ఆర్గనైజర్లు కూడా నన్ను సంప్రదించవచ్చు. ఎందుకంటే మీకు ప్రీ పబ్లిసిటీ ఇస్తాం మేము. మా మొత్తం కూడా దాదాపుగా 50 బుక్ పాయింట్స్ ఉంటాయి. ఈ 50 బుక్ పాయింట్స్ లో 2 రాష్ట్రాల వైడ్ గా మీ పబ్లిసిటీ ఉంటుంది. మీరు ఒక చోట ఆఫీస్ పెట్టాలనుకుంటే ఆఫీస్ రెంటలు, అక్కడ ఒక మనిషిని పెట్టడం ఇంత హంగామా ఉంటుంది. అదే నేను 50 చోట్ల మీ ఆఫీసులు ఉన్నట్టే. ఇలా పెట్టండి. సమాజం అయితే ఆ విధంగా మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఈ 5వ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్. ఇది చాలా దీర్ఘకాలిక ప్రాసెస్ లో భాగంగా నాటక రంగం అభివృద్ధికి, విలువలతో కూడిన నాటక రంగాన్ని మనకు అందించడానికి NVF చేస్తున్న కృషి. దీన్ని గమనించి తమరు పెద్దలందరూ కూడా తర్వాత అనుభవజ్ఞులు, విద్యావంతులు ఉన్నారు మన నాటక రంగ కళాకారుల్లో. మీరందరూ కూడా దీన్ని గమనించి ఈ యొక్క NVF కి సపోర్ట్ గా నిలుస్తారని ఆశిస్తూ మీ NVF డైరెక్టర్ నివాస్ వాల్మీకి.